డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రామ్ సార్. నమస్తే అండి. కంట్రోలింగ్ ఇది మనం చాలా ఎక్కువగా చూస్తూ ఉంటుంటాం. కొన్ని ఫంక్షన్స్ కావచ్చు, బంధువులు ఎప్పుడైనా ఒక దగ్గర మీట్ అయినప్పుడు కావచ్చు, ఆఫీస్లో కొలీగ్స్ మధ్య కావచ్చు, బాస్ అండ్ ఎంప్లాయీ మధ్య కావచ్చు, ఫ్రీ హ్యాండ్ అనేది అవసరం కూడాను. కొన్నిసార్లు వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏంటి అనేది కూడా అవసరం. కానీ కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు బిహేవియర్ని. ఇంటి వాతావరణంలో అయితే ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అవతల వాళ్ళ నోట్లోంచి మాట రాకముందే అది కాదు అని అంటూ ఉంటారు. అవతల వాళ్ళు వాళ్ళ ఒపీనియన్ ఏదైతే ఉంటుందో షేర్ చేసే ముందు లేదంటారు. వాళ్ళు ఏం మాట్లాడాలో కూడా వీళ్ళే డిసైడ్ చేస్తుంటుంటారు. ఈ కంట్రోలింగ్ నేచర్ని అంటే ఏ విధంగా చూడొచ్చు, ఎటువంటి దెబ్బతీస్తుంది అంటారు? మనకు అన్ని చోట్ల అన్ని సంబంధాల్లో కూడా ఈ కంట్రోలింగ్ బిహేవియర్ మనకు కనిపిస్తుంది. అంటే అదుపు చేయాలన్న ఆలోచన ఎదుటి వాళ్ళ జీవితాన్నే అదుపు చేస్తూ ఉంటారు. అంటే జీవితాన్నే అదుపు చేయడం అంటే వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ టేస్ట్లు, వాళ్ళు వేసుకునే డ్రెస్సులు, వాళ్ళు ఏం చేస్తున్నారో పనులు అన్నిటి మీద. ఇది ఒక నార్సిస్టిక్ బిహేవియర్లో భాగం అండి. మనది ఎప్పుడు అధికారం ఉండాలి, మన డామినెంటింగ్ నేచర్ ఉంటుంది, ఎప్పుడు డామినేట్ చేయాలి, అందరిలోకి మనం పవర్ఫుల్ అనే విషయం అందరికీ తెలియాలి. మీరు అన్నారు గేటెడ్ కమ్యూనిటీ, ఇట్లాంటి చోట 10 మంది ఉన్నప్పుడు ఏంటంటే నా మాట నెగ్గాలన్న ఆశ ఇతరులను కంట్రోల్ చేయడానికి ప్రేరేపిస్తుంది. ఎప్పుడు వాళ్ళ మీద అదుపు ఎప్పుడైతే ప్రదర్శిస్తారో ఆ అదుపు వల్ల నేను అదుపు చేయగలను అని అందరికీ తెలిస్తే నన్ను లీడర్గా, నన్ను నాయకురాలుగా యాక్సెప్ట్ చేస్తారు అని. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అండి, ఒరిజినల్గా అయితే ఇది ఒక భయం నుంచి వస్తుంది. వాళ్ళకి తెలియదు, వాళ్ళ మనసులో వాళ్ళకి తెలియకుండా ఒక భయం ఉందని. ఇది రిలేషన్షిప్ ఫియర్ నుంచి వస్తుంది. ఎక్కడ మనం పోగొట్టుకుంటామో మనుషులను అన్న భయం నుంచి వస్తుంది. కానీ వాళ్ళ ప్రవర్తన ఎవరిని కేర్ చేయనట్లే కనిపిస్తుంది, కానీ మనసులో చాలా కేరింగ్గా ఉంటుంది. ప్రతి క్షణం వాళ్ళు అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. వీళ్ళ కంట్రోలింగ్లో భాగంగానే మీరు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, అవును నిన్న ఎక్కడికో వెళ్తా అన్నావు ఈరోజు, నిన్న చెప్పావు అని ఆ విషయం మీరే మర్చిపోయి ఉంటారు. కానీ వీళ్ళు గుర్తుంటుంది. ఎక్కడికి పోయి ఉండొచ్చు, ఎన్నింటికి వచ్చి ఉండొచ్చు, ఇప్పుడు ఏం చేస్తుండొచ్చు, తర్వాత మీరు ఏం చేయాలో, వంట ఏం చేయాలో, మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వంటలు ఏం చేయాలో, మీరు ఎవరెవరిని పిలవాలో, ఇంకా కమ్యూనిటీలో ఎవరితో మీరు మాట్లాడాలో, ఎవరితో మీరు మాట్లాడకూడదు, వాటిని వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు. పైగా మీరు మాట్లాడడం చూశారంటే మీరే భయపడాలి. మనం ఏదైనా చేయకూడని తప్పు చేస్తున్నామా అన్న ఇన్సెక్యూరిటీకి ఫస్ట్ లోన్ అవుతూ ఉంటుంటాము. అవతల వాళ్ళు అట్లా క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మీ చేత మీరు కమిట్ చేయిస్తారు. అంటే ఎట్లా, ఇగో మనం ఇది ఇలా చేద్దాం, నువ్వు వాళ్ళతో మాట్లాడద్దు, వీళ్ళతో మాట్లాడు, ఇది చెప్పేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు నాకు చెప్పిపో, రైట్ అని. ఇంకోటి, వాళ్ళు మీతో ఎప్పుడు కాన్స్టాంట్ టచ్లో ఉంటారు. టెక్స్ట్ మెసేజెస్, వేర్ ఆర్ యూ, వాట్ ఆర్ యూ డూయింగ్, హూ ఈజ్ విత్ యూ. కంట్రోలింగ్ బిహేవియర్ ఎవరైతే ఉంటుందో వాళ్ళలో ఈ లక్షణాలు ఉంటుంటాయా? ఈ లక్షణం మానిటరింగ్ చేయడం, ఎప్పటికప్పుడు మానిటర్ చేయడం అనేది ప్రధాన లక్షణం. అంటే ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్ నిన్న ఎట్లుందో మీరు మర్చిపోయి ఉంటారు. నిన్నంతా ఏం జరిగిందో నేను చెప్తా. ఎన్ని గంటలకు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు వచ్చారు, మీరు ఏమన్నారు, ఏంటి అని, ఎవరు మీ ఇంటికి వచ్చినా, ఎవరు వాళ్ళు, ఏంటి, ఏం పరిస్థితి, ఇట్లాంటివన్నీ తెలియకుండానే వాళ్ళు అంత లోతుకి వెళ్ళిపోతుంటారు. ఈ యువతలో వాళ్ళకి ఎవరైనా తోడు లేకపోతే వీళ్ళు ఏదో మంచి తోడే, మన మంచి కోరుకుంటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారన్న ఉద్దేశంతో మీరు అన్నీ షేర్ చేయడం, కొంతకాలం తర్వాత మీరు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నిర్ణయించేది వాళ్ళే. మీ నిర్ణయాలు వాళ్ళే. మీరు ఏ శారీ కొనుక్కోవాలో, ఏ డ్రెస్ వేసుకోవాలో, ఏ సినిమాకి వెళ్ళాలో, ఏ పని చేయాలో, మీ ఇంట్లో ఫంక్షన్కి ఎవరిని పిలవాలో ఎవరిని పిలవకూడదో ఇవన్నీ నిర్ణయించేది వాళ్ళే. దీనివల్ల వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నాం కొంచెం తెలియకుండానే. అదొక ట్రాప్లో పడినట్టే కనిపిస్తుంది. ఎలా ఓవర్కమ్ చేయాలి? ఎవరైతే అవును మేము ఇది ఫేస్ చేస్తూ ఉన్నాము, కొలీగ్స్లో కావచ్చు, ఫ్రెండ్షిప్లో కావచ్చు, లేదంటే కమ్యూనిటీస్లో కావచ్చు, ఇంకెక్కడైనా సరే, ఎస్ మేము ఇందులోనే ఉన్నాము, కన్ఫ్యూజన్ మోడ్ వచ్చేస్తుంది, ఇన్సెక్యూరిటీ వచ్చేస్తుంది, ఏ విధంగా మమ్మల్ని మేము కోల్పోయి జీవితం మొత్తం ఏదో వాళ్ళ చేతుల్లో పెట్టి రిమోట్ ఎటు తిప్పితే అటు తిరిగినట్టుంది మాకు జీవితం అని మాట్లాడుతూ ఉంటారు. ఎలా ఓవర్కమ్ చేయాలి వాళ్ళంతా దీన్ని? ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై, గుర్తుపట్టాలి. మనం ఎవరెవరి చేతుల్లో కీలుబొమ్మలుగా మారాము, ఎవరు మనల్ని అదుపు చేస్తున్నారు, చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనే విషయాన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తూనే సెకండ్ సిగ్నల్స్ అని గుర్తుపట్టాలి.
ఒక్కొక్కసారి మీరు గమనించారో లేదో కొంతమంది గురించి మాట్లాడుతూ అబ్బా వీళ్ళు తల తింటున్నారు, అసలు వీళ్ళ నుంచి తప్పించుకోవడం చాలా కష్టమవుతుంది అని అంటుండగానే మీకు ఫోన్ రింగ్ అవుతుంది. మీరు ఇక్కడి నుంచే చెప్తారు ఖచ్చితంగా ఆమె ఉంటుంది, అతనే ఉంటాడు చూడు కావాలంటే అని కొంచెం చూస్తే చూసావా వాళ్ళే అని. అంటే మీకు అంత కనెక్ట్ అయిపోయి మీకు అర్థమైపోతుంది. సో మీకు సిగ్నల్స్ ఎప్పుడైతే తెలుస్తుందో, ఇప్పుడు ఎందుకు ఫోన్ చేసి ఉంటారంటే నాకు తెలుసు షాపింగ్కి ఎన్ని గంటలకు వెళ్దాం, నువ్వు ఎన్నింటికి రెడీ అవ్వాలని చెప్పడానికే ఈ ఫోన్ ఉంటుంది అని. మీకు అప్పుడు ఆ సిగ్నల్స్ ఎప్పుడైతే తెలుస్తాయో ఆ సిగ్నల్స్ని గుర్తుపడండి. ద థర్డ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, పరిధులను ఏర్పాటు చేయాలి. కొన్ని లిమిటేషన్స్ మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏంటంటే మీరు ఏదైనా మీ పర్సనల్ టైం ఏదైతే ఉందో ఆ పర్సనల్ టైం మీ పర్సనల్ టైం అని అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. నన్ను ఎవరు మధ్యాహ్నం భోజనం చేసినప్పటి నుంచి సాయంత్రం 6 దాకా ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు అనుకుని నేను ఫోన్ ఆఫ్ చేస్తున్నాను, నేను ఎవరితో మాట్లాడను. మీరు ఆ పరిమితులను నిర్ణయించకపోతే, ఆ పరిమితుల్ని ప్రకటించకపోతే అవతల వాళ్ళు పరిమితులు ఆల్రెడీ దాటి వచ్చేసారు. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై చేశారో మీరు ఆ బౌండరీస్ని సెట్ చేయండి. ఓకే, ఏమో నాకు ఆవిడతో మాట్లాడడం ఇష్టము, బాగానే మాట్లాడతారు, నాకు ఆమెకి ఇబ్బంది ఏం లేదు, మీకేమైనా వాళ్ళిద్దరికి ప్రాబ్లం ఉండొచ్చు కానీ నాకైతే ప్రాబ్లం లేదు, కాబట్టి నేను ఐ వాంట్ టు కంటిన్యూ మై ఫ్రెండ్షిప్ విత్ దెమ్. సో ఇట్లా పరిధులు నిర్ణయించి మీరు చెప్పడం ఒకటి. మూడవది, అవసరం అయితే మీరు ఎప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నా సరే మధ్యలో ఇంకో వ్యక్తిని ఉంచుకోవడం మంచిది. అంటే నమ్మకమైన వ్యక్తిని, ఆవిడ ఏం చెప్పినా మూడో వ్యక్తి కూడా ఉండేటట్టు ఉండడం మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడినా అది మీ ఇద్దరి మధ్యే కాకుండా ఇంకో వ్యక్తికి కూడా తెలియడం అనేది మీకు సేఫ్. అది మీరు అన్నట్టు ఆఫీస్ సెటప్లో కానీ ఎక్కడైనా సరే బంధువుల్లో కానీ ఒక ఫంక్షన్స్లో కానీ ఉన్ని పర్లేదు ఇన్ని కూడా ఉంటారు చెప్పండి అనాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏం మాట్లాడాలనుకున్నారో వాళ్ళు పరిమితంగా మాట్లాడతారు, ఎందుకంటే మూడో వ్యక్తి ఉన్నారు కాబట్టి. ఆ మూడో వ్యక్తిని పర్మిట్ చేసే అధికారాన్ని మీరు తీసుకోవాలి. వాళ్ళు ఉండాలిలేండి మా ఫ్రెండే అని పరిచయం చేసి వాళ్ళ దగ్గర నుంచి దూరంగా పోకుండా ఉండాలి. ద ఫోర్త్ వచ్చేసి యూ టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. నేను మెంటల్గా నో చెప్పలేకపోతున్నాను, వీళ్ళకి చెబితే ఏమవుతుందో అన్న భయం నాలో ఉంది, నా భయాన్ని ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంటారు. నన్ను కాదంటే నీకే నష్టం, నా మాట వినకపోతే నష్టం నీకే అని రకమైన బెదిరింపును ప్రూవ్ చేయడానికి కూడా ప్రయత్నిస్తుంటారు. చూసావా నేను వినలేదు నీవేమైంది అని. చివరికి యువతల వాళ్ళు కొంత బలహీనలు అయితే నిజమే అనవసరంగా ఎందుకు ఈవిడికి చెడ్డ అయిపోయి నేను నష్టపోయి నాదే తప్పని నేను ప్రూవ్ చేయించుకొని దీనికంటే వినడమే మంచిదని అనుకుంటుంటారు. అలాంటప్పుడు కాబట్టి మీరు యూ టేక్ ప్రొఫెషనల్ హెల్ప్ టు సే హౌ టు సే నో. మీరు నేర్చుకోవాలి నో చెప్పడం ఎలాగో నేర్చుకోవడానికి. సో ఇట్లా చేయడం ద్వారా వీళ్ళ నుంచి దూరంగా ఉండొచ్చు. కొంత స్వయం ప్రతిపత్తి అంటే మన నిర్ణయాలపైన మనకే అధికారం, మనం చేయాలనుకున్న పనులు మనమే నిర్ణయించుకోగలగడం, ఇవి చేయగలిగితే జీవితం సాఫీగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కూడా ప్రపంచంలో ఏం జరుగుతుంది, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ కలుగుతూ ఉంటుంటుంది. ఎప్పుడు మన లైఫ్ తీసుకెళ్ళి ఒకరి జీవితంలో పెట్టేసేసి వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడుతూ ఉన్నంత కాలం ఇన్సెక్యూరిటీ, భయం, ఆందోళన మాత్రమే మిగులుతూ ఉంటుంది. ఇందులో నో చెప్పడం అనేది ఇంకా ఈ జన్మకి చచ్చిన రాదు. వాళ్ళకి అయిపోయిన తర్వాత వాళ్ళకి తెలియదు, ఎవరో చెబితే కానీ నేను వీళ్ళ చేతిలో ఉన్నాను తెలియదు. మనము ఇతరుల జీవితాన్ని అయితే అదుపు చేయదలుచుకోలేదు, కనీసం మన జీవితం పైన కూడా మనకు అదుపు లేకపోతే. ఎగ్జాక్ట్లీ ట్రూ, వండర్ఫుల్ సార్. సో ఎవరైనా సరే ప్రొఫెషనల్ హెల్ప్ అని మీరు ఏదైతే మెన్షన్ చేశారో చాలామందికి నీడ్ ఉంటూ ఉంటుంది తెలియకుండానే. ఇంకా రిలేషన్షిప్లో అయితే హస్బెండ్ వైఫ్కి మధ్య కూడా ఈ కంట్రోలింగ్ బిహేవియర్ మనం చూస్తూ ఉంటాం. దానివల్ల సఫరింగ్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. లేదంటే స్టూడెంట్స్ కావచ్చు, లేదంటే ఎంప్లాయీ అండ్ బాస్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు. ఇలా కంట్రోలింగ్ ఉంది, నాకు నేను సస్టైన్ అవ్వలేకపోతున్నాను బట్ అవసరం అనుకునే వాళ్ళు ఉంటుంటారు. అలాంటి వాళ్ళందరికీ మీ హెల్ప్ కావాలంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అని మనం డీల్ చేసే అవకాశం ఉంటుంది? తప్పకుండా. మీరు చెప్పారు ఇందాక ఫ్యామిలీలో భార్యాభర్త మధ్య కూడా కొంతమంది భర్తలు లేదా భార్యలు ఇద్దరు ఒకరినొకరు అదుపు చేసే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు ఉండగా ఎవరితో మాట్లాడాలన్న భయం, అందులో ఏం తప్పు మాట్లాడామని చెప్తాడో, ఎలా మాట్లాడి ఉండాల్సిందని చెప్తారో అనే ఎప్పుడు భయంతోనే ఉంటారు. ఇలాంటి రిలేషన్షిప్లో ఉంటాయి. ఇద్దరికీ కౌన్సిలింగ్ చేయడం ద్వారా, ఇద్దరితో మాట్లాడడం ద్వారా, అసలు ఒకరికొకరు స్వేచ్ఛ ప్రసాదించడం ద్వారా ఇద్దరూ హ్యాపీగా ఎలా ఉంటారో అన్న విషయాలు వాళ్ళు తెలుసుకోవచ్చు. ఆఫ్కోర్స్ మనం చాలామంది కన్సల్ట్ అవుతున్నారు. కోచింగ్, కౌన్సిలింగ్, మెంటరింగ్ సర్వీసెస్ తప్పకుండా పొందొచ్చు. ఇక్కడ చూపిస్తున్న నంబర్కి ఫోన్ చేస్తే మనం
అందుబాటులోనే ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.